హే గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ హైరింగ్ అప్డేట్ అనమాట. అంటే ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ వీళ్ళందరూ కూడా కలిపి ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో 80,000 ప్లస్ ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియోలో. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పోస్ట్ చేసే వాల్యుబుల్ జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు ఇంకా అదర్ ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అంటే ఇక్కడ యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్సే కాదు బ్రో, మాకు ఇంకా కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ గాని, లేదంటే ఫ్రంట్ లైన్స్ మీడియా ప్రో నెట్వర్క్ పేజ్ గాని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్ అప్డేట్స్ పేజ్‌లో మీకు ఏం పోస్ట్ చేస్తామంటే ఫ్రెషర్‌కి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ గాని, నాన్ ఐటీ గాని, ఇంటర్న్‌షిప్స్ గాని అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాము. 2025, 24, 23, 22 వాళ్ళకి. అండ్ ప్రో నెట్వర్క్ పేజ్‌లో అయితే మీకు కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఏ డొమైన్ ఎక్స్‌పీరియన్స్ అయినా పర్లేదు. అన్ని డొమైన్స్‌లో సంబంధించిన నోటిఫికేషన్స్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. దాంతో పాటు మీకు రిఫరల్స్ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఈ పేజ్‌ని కూడా మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు అన్ని జాబ్ అప్డేట్స్ కూడా మీకు కంప్లీట్‌గా మీకు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాము. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. మీకు చూసుకుంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ అదర్ ఐటీ ఫర్మ్స్ బూస్ట్ ఫ్రెషర్ హైరింగ్ టార్గెట్స్ డీటెయిల్స్ హియర్. అంటే ఇప్పుడు ఈ ఎంఎన్‌సి కంపెనీస్ అందరూ కలిసి 80,000 ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారని చెప్పి అనౌన్స్ చేశారనమాట. ఆ కంపెనీస్ ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా చెప్తాను. టీసీఎస్ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, హెచ్‌సిఎల్. హెచ్‌సిఎల్ టెక్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎల్‌టిఐ, మైంట్రీ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ కాగ్నిజెంట్ యాస్ యూజువల్ చేస్తుంది. నెక్స్ట్ డెలాయిట్ వాళ్ళు చేస్తారు. మొత్తం డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ ఇండియాస్ ఐటీ ఫర్మ్స్ లైక్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ టార్గెట్ రిక్రూటింగ్ 82,000 ఫ్రెషర్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. ఇక్కడ చాలా మందికి ఫైనాన్షియల్ ఇయర్ 2026 అంటే తెలీదు కాబట్టి చెప్తా మీకు. అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఏప్రిల్ 1 2025 నుంచి నెక్స్ట్ ఇయర్ అంటే 2026 మార్చ్ 31, 2026 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. అంటే ప్రెజెంట్ మనం ఉన్నది ఇంకా ఫిబ్రవరి 2025 కాబట్టి, మనం ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఉన్నాం మనము. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 రాబోతుంది. దానికి సంబంధించి వీళ్ళు 82,000 పర్సన్స్ అయితే హైర్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. ఇంకా డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ. ఇండియన్ ఐటీ కంపెనీస్ ఫర్మ్స్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ have set higher fresher recruitment goals for fiscal 2026, increased by indicators of renewed technology investment. The six largest IT organizations in the country collectively aim to recruit approximately 82,000 new graduates in the period of beginning April 2025. అంటే ఈ ఇయర్ ఏప్రిల్ 2025 నుంచి వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 లోపు హైర్ చేసుకుందని చెప్పి టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భాగంగా 70,000 ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకోవాల్సి ఉంది. ఈ ఎంఎన్‌సీస్ అందరూ కలిసి. బట్ అక్కడ అది జరగలేదు. ఎందుకంటే యాస్ క్లయింట్స్ రెడ్యూస్డ్ టెక్నాలజీ ఎక్స్‌పెండిచర్ డ్యూరింగ్ ఏ వరల్డ్ వైడ్ ఎకనామిక్ స్లోడౌన్. అంటే మీకు తెలిసిందే కదా! రిసెషన్ కారణంగా 70,000 ఎంప్లాయీస్ అయితే వీళ్ళు హైర్ చేసుకోలేదు. రిసెషన్ అంటే ఏంటి? ఈ క్లయింట్స్ అనేవాళ్ళు కంపెనీస్‌కి బడ్జెట్స్ రిలీజ్ చేయాలన్నమాట. బడ్జెట్స్ రిలీజ్ చేయకపోతే వీళ్ళు ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకోలేరు. వీళ్ళు సాలరీస్ కూడా ఇవ్వలేరు కాబట్టి ఆ హైరింగ్ అనేది ఆపారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్రెషర్ టార్గెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. ఫైనాన్షియల్ 2025కి వీళ్ళు సెట్ చేసుకున్న టార్గెట్ ఏంటంటే టీసీఎస్ 40,000 మందిని హైర్ చేసుకుందామని సెట్ చేసుకుంది. ఇన్ఫోసిస్ 15,000-20,000 సెట్ చేసుకుంది. హెచ్‌సిఎల్ టెక్ 7,000 ఆర్ ప్లస్ ఆర్ మైనస్. నెక్స్ట్ విప్రో ఖచ్చితంగా 10,000 ప్లస్ తీసుకుందాం అనుకుంది. టెక్ మహీంద్రా 6,000 ప్లస్ గాని, నెక్స్ట్ ఎల్‌టిఎం ఏంటి షేర్ చేయలేదు. బట్ ఈ హైరింగ్ అనేది సరిగ్గా జరగలేదు. ఫైనాన్షియల్ 2024కి కావచ్చు, 2025కి కావచ్చు. సో, అందువల్ల వీరేం చేశారు? ఈ హైరింగ్‌ని వీళ్ళు 2026 ఫైనాన్షియల్ ఇయర్‌లోకి మూవ్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఫైనాన్షియల్ 2026లో టీసీఎస్ కంపెనీ ప్లానింగ్ టు రిక్రూట్ టార్గెటింగ్ 40,000 క్యాంపస్ ఫ్రెషర్స్ అకార్డింగ్ టు ది రిపోర్ట్ ఆఫ్ ఈటీ రిపోర్ట్. ఇక్కడ ఇన్ఫోసిస్ చూసుకుంటే మీకు ఫైనాన్షియల్ ఇయర్ 2025లో వాళ్ళు హైర్ చేసుకోవాల్సిన 15,000ని బట్ ఇప్పుడు ఆ కౌంట్‌ని వీళ్ళు 20,000కి పెంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో హైర్ చేసుకుందామని చూస్తున్నారు. అండ్ విప్రో కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 10,000 ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకోవాలి. బట్ అది కుదరలేదు. సో, అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? 10,000-12,000 మెంబర్స్‌ని హైర్ చేసుకోవాలని చూస్తున్నారు ఈ ఇయర్‌లో. బట్ ఇక్కడ ఇంతమంది హైర్ చేసుకోలేదు గానీ, బట్ వీళ్ళైతే హైరింగ్ అయితే అనౌన్స్ చేశారనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే మీకు టీసీఎస్ వాళ్ళు హ్యాక్ కోస్ట్ అనౌన్స్ చేశారు. టీసీఎస్ ఎన్‌క్యూటీ వచ్చింది. పెయిడ్ గాని, ఫ్రీ ఎన్‌క్యూటీ వచ్చింది. అంటే ఇప్పుడు టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ జరుగుతుంది. నెక్స్ట్ టీసీఎస్ బీసీఏ గాని, బీఎస్సీ గాని హైరింగ్ జరుగుతుంది కదా! ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ చెప్పి వీళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టీసీఎస్ నుంచి ఇంకా మనకి కావాల్సిన మేజర్ అప్డేట్ ఏంటంటే ఈ ఇయర్‌లో అది మార్చ్‌లో గాని, లేదంటే ఏప్రిల్‌లో గాని అనౌన్స్ చేస్తారు. అదేంటంటే టీసీఎస్ ఎన్‌క్యూటీ ఇంజినీరింగ్ వాళ్ళకనమాట. ఇంజినీరింగ్ వాళ్ళకైతే హైరింగ్ చేయాలి. అది ఇంకా జరగలేదు. బట్ అదైతే ఈ ఇయర్ మార్చ్ గాని, ఏప్రిల్‌లో గాని హైరింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన హైరింగ్ రాగానే మీకైతే వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. అంటే ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేమి ప్రిపేర్ అవ్వాలని చెప్పి వీడియో చేస్తాము. అండ్ దాంతో భాగంగా ఇన్ఫోసిస్ కూడా వాళ్ళు హైరింగ్ అయితే ఈ ఇయర్ సరిగ్గా హైరింగ్ జరగలేదు. బట్ విప్రో వాళ్ళైతే హైరింగ్ చేశారు. ఇప్పుడు విప్రో వాళ్ళు డిప్లొమా వాళ్ళకి సిమ్యులేటర్ ప్రోగ్రామ్ చెప్పి వీళ్ళు హైరింగ్ చేశారు. సిమ్ అంటే మీకు తెలిసిందే స్కూల్ ఆఫ్
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అని చెప్పి హైరింగ్ చేశారు. అది కూడా ఎవరికి డిప్లొమా వాళ్ళకి 2025 బ్యాచ్ పాస్ ఔట్స్‌కి. అండ్ నెక్స్ట్ విప్రో ఎలైట్ హైరింగ్ అయితే జరిగింది. ప్రెజెంట్ ఎలైట్ హైరింగ్ ఆఫ్ క్యాంపస్ కూడా అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఇక్కడ. విప్రో అనౌన్స్డ్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ 2024 బ్యాచ్‌కయితే హైరింగ్ జరుగుతుందనమాట. ప్రాజెక్ట్ ఇంజినీర్ రోల్‌కి 3.5 ఎల్‌పీఏ. అండ్ అదే విధంగా మనకి ప్రీవియస్‌గా హైరింగ్ చూసుకుంటే మనకి కాగ్నిజెంట్ నుంచి జెన్సీ, నెక్స్ట్ జెన్సీ ప్రో హైరింగ్ జరిగింది. అండ్ ఈ విప్రో నుంచి విప్రో ఎలైట్ హైరింగ్ జరిగింది. ఏది 2024 బ్యాచ్ పాస్ ఔట్స్‌కి. అండ్ దాంతో పాటు ఇక్కడ కింద చూసుకుంటే టెక్ మహీంద్రా వాళ్ళు 2024 బ్యాచ్ పాస్ ఔట్స్‌కయితే హైరింగ్ చేశారు. అండ్ టీసీఎస్ ఎంబీఏ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే జరిగింది 2025 వాళ్ళకి. అండ్ అదే విధంగా కింద చూసుకుంటే ఆహ్, డెలాయిట్ వాళ్ళు ఎన్ఎల్ఏ హైరింగ్ అనౌన్స్ చేశారు. ఈపామ్ వాళ్ళు హైరింగ్ అనౌన్స్ చేశారు. అండ్ ఎల్టీఎం ఎంట్రీ వాళ్ళు కూడా డిప్లొమా వాళ్ళకి అండ్ డిగ్రీ వాళ్ళకైతే 2024, 25 బ్యాచ్ పాసెస్‌కి హైరింగ్ అనౌన్స్ చేశారు. ఇదిగో విప్రో సిమ్ ప్రోగ్రామ్ చెప్పా కదా! విప్రో సిమ్ ప్రోగ్రామ్ హైరింగ్ కూడా అనౌన్స్ చేశారు. 2023, 24, 25 బ్యాచ్ పాస్ ఔట్స్‌కి. అండ్ టీసీఎస్ యాక్వెస్ట్ హైరింగ్ కూడా జరిగింది. సో, ఇన్ని హైరింగ్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ ఇయర్‌లో ఇన్ని హైరింగ్ జరిగితే అండ్ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026కి ఇంకా హైరింగ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఈ అన్ని కంపెనీస్ కూడా పెద్ద పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే, ఎవరైతే ఈ నెక్స్ట్ ఇయర్‌లో పాస్ ఔట్ అవ్వబోతున్నారో, వాళ్ళు పాస్ ఔట్ అవ్వక ముందే వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని నేర్చుకొనుండాలి. అన్నీ కాదు ఎయిదర్ జావా గాని, సి ప్లస్ ప్లస్ గాని, లేదంటే పైథాన్. ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు. ఎందుకంటే వీళ్ళు కోడింగ్ రౌండ్‌లో మీకు కావాల్సిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కోడింగ్ క్వెషన్స్ అయితే అడుగుతారు. సూడో కోడ్స్ అడుగుతారు. లేదంటే ఒక కోడ్ స్నిప్పెట్ ఇచ్చి అవుట్‌పుట్ అడుగుతారు. అండ్ ఇంకా అదర్ అసెస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్‌లైన్ అసెస్‌మెంట్, ఆప్టిట్యూడ్ గాని, రీజనింగ్ గాని, కమ్యూనికేషన్ స్కిల్స్ గాని ఇవన్నీ బేసిక్. ఇవి అందరూ కూడా నేర్చుకోవాల్సిందే. బట్ మీకు ప్రోగ్రామింగ్ పరంగా ఇవైతే మీరు నేర్చుకోండండి. ఎవరైతే ఎంబీఏ వాళ్ళున్నారో, ఎంసీఏ వాళ్ళున్నారో, నెక్స్ట్ వీళ్ళుంటారు కదా! బీకామ్ గాని, బీబీఏ వాళ్ళు గాని, వాళ్ళు వాళ్ళ కోర్స్ అడిగితే మీరు రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ సెక్టర్ అంటే బీఎఫ్ఎస్‌ఐ సెక్టర్ నుంచి మనకైతే ఎక్కువ హైరింగ్ అయితే జరగబోతుంది. అంటే వీళ్ళు ఎక్కువ కంపెనీస్‌కి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసేది వీళ్ళే. ఇప్పుడు ఒక కంపెనీకి క్లయింట్ నుంచి డబ్బులొచ్చాయంటే దాంట్లో 80% 70% పాత్ర వీళ్ళదే ఉంటుంది. బీఎఫ్ఎస్‌ఐ డొమైన్స్‌కే ఉంటుందనమాట. బీఎఫ్ఎస్‌ఐ డొమైన్స్ వాళ్ళు ఎక్కువ హైర్ చేసేది జావా బేస్ చేసుకొని హైర్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నార్త్ అమెరికన్ మార్కెట్ హావ్ షోన్ ప్రామిసింగ్ సైన్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ డిస్క్రిషనరీ టెక్నాలజీ స్పెండింగ్ డ్యూరింగ్ ద ట్రెడిషనల్ స్లో థర్డ్ క్వార్టర్. అంటే లాస్ట్ థర్డ్ క్వార్టర్‌లో ఏదైతే స్లో డౌన్ జరిగిందో దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ప్రెజెంట్ అయితే హైరింగ్ చేస్తారనమాట. దాంతో పాటు ఇక్కడ రీసెంట్ ఫైనాన్షియల్ ఎర్నింగ్ రిపోర్ట్ ప్రకారం హెచ్‌సీఎల్ టెక్ ఏదైతే ఉందో హెచ్‌సీఎల్ టెక్, ఎల్టీఐ మైండరీ ఈచ్ కంపెనీ 2000 ఎంప్లాయీస్ అయితే యాడ్ చేశారనమాట లాస్ట్ డిసెంబర్ క్వార్టర్‌లో రెస్పెక్టివ్ వర్క్ ఫోర్సెస్ డ్యూరింగ్ ద డిసెంబర్ క్వార్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్‌సీఎల్ టెక్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ ప్రకారం వాళ్ళు 7,000-10,000 టార్గెట్ అయితే చేశారు. దీన్ని వీళ్ళు ఫైనాన్షియల్ 2026లో కూడా హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. సో, మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. మనకి ఎవ్రీ ఇయర్ ఆల్‌మోస్ట్ ఒక 10+ లాక్స్ ఫ్రెషర్స్ అయితే పాస్ ఔట్ అవుతున్నారు. బీటెక్ గాని, డిగ్రీ గాని అని చెప్పి. బట్ ఈ 82,000 గాని, ఈ నోటిఫికేషన్స్ ఇవేం సరిపోతాయని చెప్పి అనుకోవచ్చు. బట్ లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్ నోటిఫికేషన్స్ అండి. సో, మీరు ఇక్కడ స్కిల్స్ కావాలి. 10,000 ప్లస్ ఫ్రెషర్స్ పాస్ ఔట్ అవుతున్నారు ఓకే. బట్ దాంట్లో నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువుంది కాబట్టి మీలో ఉన్న టాలెంట్ ఏంటి? మీలో ఉన్న స్పెషల్ స్కిల్స్ ఏంటి? వాళ్ళందరూ చాలామంది పాస్ ఔట్ అవ్వకముందే జాబ్ తెచ్చుకుంటారు. మీలో చాలామంది ఏం చేస్తారు? పాస్ ఔట్ అయిన తర్వాత ఏదో కోర్స్ నేర్చుకుందామని చెప్పి అనుకుంటారు. బట్ అలా అయితే చేయొద్దు. కంపల్సరీ మీరైతే మీరు బీటెక్‌లో ఉన్నప్పటి నుంచి మీరైతే జావా గాని, సి ప్లస్ ప్లస్ గాని ప్రోగ్రామ్ ఏదో ఒకటైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ నేర్చుకున్నా సరే నో ప్రాబ్లమ్. ఎందుకంటే యాస్ ఎ ఫ్రెషర్‌గా మీకు ఫుల్ స్టాక్ టెక్నాలజీ గనుక వచ్చింది అంటే కంపెనీస్ ఇంకా తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అండ్ ఫ్యూచర్‌లో మనకి ఇంకా జెన్ ఏఐ సంబంధించి కూడా హైరింగ్ జరుగుతుంది. టీసీఎస్ కూడా 40,000 ఫ్రెషర్స్‌ని జెన్ ఏఐ రిలేటెడ్‌గా హైర్ చేయడానికి చూస్తున్నారు సెగ్మెంట్ వైస్‌గా. సో, దానందరికీ కూడా మీలాంటి ఫ్రెషర్సే కావాలి. సో, మీరందరూ కూడా దీని మీద ఎక్కువ టార్గెట్ చేయండి. అండ్ ఫుల్ స్టాక్ కూడా నార్మల్ ఫుల్ స్టాక్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ఏఐ పవర్డ్ ఫుల్ స్టాక్ నేర్చుకోమని నేనైతే సజెస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే మీకు రాసే కోడ్‌లో కూడా మీరు ఏఐని యూజ్ చేసుకొని కోడ్ రాయాలి. ఇప్పుడు బేసిక్ కోడింగ్ అయితే ఏఐ చేస్తుందన్నమాట. సో, కంపెనీస్‌కి అది అవసరం లేదు. మీరు ఏఐని యూజ్ చేసుకొని కోడింగ్ ఎలా రాస్తారు? జావా ఫుల్ స్టాక్‌లో కూడా మీరు ఏఐని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ ఏఐని యూజ్ చేయాలి? ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి? ఇలాంటి టూల్స్ యూజ్ చేసి ఏఐతో కోడ్ ఎలా రాయాలి? మీ వర్క్‌ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలనేది కూడా మీకు ఏఐ పవర్డ్ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుందనమాట. సో, దాన్ని బేస్ చేసుకుని మన ఎఫ్ఎల్‌ఎం కూడా ఈ ఏప్రిల్‌లో ఏఐ పవర్డ్ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అయితే లాంచ్ చేయబోతుంది. సో, దీనికి సంబంధించి కూడా మీకు మన ఫ్రంట్ ఎండ్ ఎడ్యుటెక్ పేజ్ గాని, లేదంటే ఫ్రంట్ ఎండ్ పేజ్‌లో గాని మీకు ఒక పోస్ట్ వేయడం జరుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీ దాని గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి నంబర్ ఉంది. 8333
77727 ఈ నంబర్‌కి మీరు గనుక హాయ్ అని సెండ్ చేస్తే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మనకి జనరేటివ్ ఏఐ అని చెప్పి ఒక కోర్స్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇది కంప్లీట్‌గా ఏఐ మోడల్ బిల్డ్ చేయొచ్చనమాట. ఈ కోర్స్ గనుక మీరు నేర్చుకున్నట్టయితే చాట్‌జీపీటీ లాంటి ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బిల్డ్ చేయొచ్చు. మీ ఓన్ ఏఐ మోడల్స్ బిల్డ్ చేయొచ్చు. ఇంకా ఫ్యూచర్ అంతా కంప్లీట్‌గా ప్రతి ఒక్కరికి ఒక ఏఐ మోడల్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, దాని గురించి అలా చేయాలి అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏఐ నేర్చుకుంటేనే అక్కడ చేయడం జరుగుతుందనమాట. అంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఏఐ వల్ల జాబ్స్ పోతాయనుకుంటారు గానీ, ఏఐ నేర్చుకోవాలన్నా సరే మీకైతే కోడింగ్ రావాలి. కోడింగ్ లేకుండా మీరు ఏఐ జాబ్స్ అనేది మీరు చేయలేరు. సో, అందువల్ల కోడింగ్ జాబ్స్ అనేవి ఎప్పుడు తగ్గవు. ఖచ్చితంగా పెరుగుతాయి. ఇదైతే మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో, టెక్నాలజీకి తగ్గట్టు, ట్రెండ్స్‌కి తగ్గట్టు కంపెనీస్‌కి ఏం కావాలి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ, దానికి తగిన విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వాలనమాట. ఈ వీడియోలో ఇన్ఫో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. లేదు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్‌లో చెప్పండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్లెస్ మీడియా పేజెస్‌ని కంపల్సరీ అయితే ఫాలో అవ్వండి. మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. సో, ఈ హైరింగ్ అప్డేట్ అనేది మీలో ఫ్రెండ్స్‌లో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. And that's it for today's video, guys. See you in next video with few more updates. Signing off.